ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మలాకి 3వ అధ్యాయము 11వ వచనము. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, దేవుడు మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలో ఉన్నటువంటి ప్రతి నష్టమును కూడా తొలగించి ఆ చేస్తున్నటువంటి పనిని ఆశీర్వాదకరంగా మారుస్తానని ఈరోజు ఒక వాగ్దానం ఇస్తున్నారు. అయితే దేవుని సన్నిధిలో ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిద్దాము. అయితే దానికంటే ముందు ఈ గొప్ప ఆశీర్వాదము మనం పొందుకోవాలంటే దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎటువంటి హృదయం కలిగి ఉన్నామో ప్రతి ఒక్కరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి దానిలో దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ 10వ వంతు 10వ అర్పణ విషయంలో ఎంతవరకు మనము నమ్మకముగా దేవునికి అర్పించుచున్నామో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగూ చేసిన ఎడన అది మనకి మన తరతరములకు కూడా ఆశీర్వాదకరము. అంతేకాకుండా దేవుడు అంటున్నాడు, అలాగూ చేసిన ఎడల ఏ పని అయితే చేస్తున్నారో, వ్యవసాయం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, చదువుకుంటున్నా, మీరు ఏ పని చేస్తున్నా కానీ సమస్త పనులలో ఉన్నటువంటి నష్టమును తొలగించి వేసి ఆ పనిని జ్ఞానము కలిగి చేయడానికి, సామర్థ్యము కలిగి చేయడానికి కావలసిన శక్తిని ఆయన ఈరోజు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించి దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇచ్చి నమ్మకముగా దేవుని యందు జీవించినట్లయితే ఆయన తప్పకుండా మన చేతి పనులన్నిటినీ కూడా ఈరోజు ఆశీర్వదించి ప్రతి నష్టమును కూడా తొలగించి దానిలో మనం సంపాదించుకున్నటువంటి మన కష్టార్జితము మన యొక్క చేతులారా అనుభవించే కృపను కూడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.